హలో నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మై ఛానల్ మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. కథలు చదువుతూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు యార్. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ ఇస్తూ హైప్ ఇస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. మాది కోరిన ప్రణయం పార్ట్ 51తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు లైక్ చేయడం, హైప్ ఇవ్వడం మర్చిపోకండి యార్. ముందు పార్ట్లో ఇచ్చిన ట్విస్ట్ బాగుంది కదా. మరి దక్షు భూమి పాపిట్లో సింధూరం దిద్దుతున్నప్పుడు బయటేం జరిగిందో చూద్దాం ఇప్పుడు. నెంబర్స్ కౌంట్ చేశాక అందరూ వెళ్ళిపోయి దాక్కుని ఉంటారని అనుకున్నాక తన కళ్ళకి కట్టిన గుడ్డ తీసేసి చూస్తుంది నైని. అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడే ముందే దాక్కోవడంతో వెతకడం మొదలు పెడుతుంది అందరినీ. దక్ష రూమ్లోకి వెళ్ళే సాహసం ఎవరూ చేయరు కాబట్టి అసలు ఆ రూమ్ వైపు చూడాలని కూడా అనుకోదు నైని. మిగిలిన చోట్ల వెతకడం మొదలు పెడుతుంది. విజయ్ ఆద్యని తీసుకొని ఆద్య రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఇక్కడికి తీసుకొచ్చావు ఏంటి బావా? తను నేను ఈ రూమ్లోకి వచ్చి ఉంటానని ముందు ఇక్కడికే వస్తుంది అని అంటుంది ఆద్య. వస్తే అప్పుడు చూద్దాంలే అని ఆద్యని చుట్టుకొని, ఈ డ్రెస్లో భలే ఉన్నావే, పైగా ఇవాళ కొత్త సంవత్సరం, ఈ రోజు నుంచి అయినా మనం చిన్న చిన్న రొమాంటిక్ టచ్లు, ముద్దులు, హగ్గులు మొదలు పెడదాం ఆద్య. ఎప్పుడో నువ్వు బయటేసినప్పటి నుంచి కళ్ళతోటే ప్రేమించుకుంటున్నాం. ఇంకా అన్నిటికీ వయసు వచ్చింది కదా. నేను మేజర్ని అయిపోయి 4 ఏళ్ళు అయిపోయింది. నువ్వు కూడా మేజర్ అయిపోయావు. ఇంకా చిన్న చిన్న సరదాలకి హద్దులు అవసరమా చెప్పు అంటాడు విజయ్. అవసరమే బావా. ఆడపిల్లలకు 21 వస్తేనే పెళ్ళిడు వయసని గవర్నమెంట్ చెప్పింది కదా. నీకు ఆల్రెడీ 21 వచ్చాయి కదా ఆద్య. వచ్చినప్పుడు 21 కాదు బావా, ఆ సంవత్సరం అంతా జరిగి వెళ్ళిపోయాక 21 అంటారు అని అంటున్న ఆద్యని చూసి, ఇదెవరు లెక్క అని అంటాడు విజయ్. ఈ ఆద్య లెక్క అంటుంది కళ్ళార్పుతూ. నువ్వు లెక్కల్లో కొంచెం వీక్ అనుకున్నాను, కానీ ఇంత వీక్ అనుకోలేదు. మళ్ళీ ఎంపీసీ చదివావు అంటాడు విజయ్. కొన్ని మనం అలాగే రాసుకోవాలి బావ్వా. అయినా పెళ్ళయ్యే వరకు ఇలాంటివన్నీ ఉండకూడదు అని చెప్పానుగా అని అంటుంది ఆద్య కళ్ళు తిప్పుతూ. పెళ్ళి చేసుకోవాలంటే ఇంకా 3 ఏళ్ళు ఆగాలి. అప్పుడు దాకా కనీసం చిన్న చిన్న ముచ్చట్లు కూడా లేకపోతే అంతకాడికి ప్రేమించుకోవడం ఎందుకు? ఒక్కసారే అప్పుడే అరేంజ్డ్ మ్యారేజ్ లాగా మ్యారేజ్ ఫిక్స్ చేయించుకునే వాళ్ళంగా. బావ మరదళ్ళు అన్నాక కొంచెం సరసాలు ఉంటాయి అని అంటాడు ఆద్య నడుమని గిల్లుతూ. అలాంటి సరసాలు నా దగ్గర కుదరవు బావా అని అంటుంది చిరుకోపంగా నడుం మీద రుద్దుకుంటూ. ఏహే, నువ్వు ఒప్పుకునేదేంటి? నీ బావగా, కాబోయే భర్తగా నీ మీద ఫుల్ రైట్స్ నాకున్నాయి. పర్మిషన్ అడగాల్సిన అవసరం కూడా నాకు లేదు అని అంటాడు విజయ్. మరెందుకు అడుగుతున్నావు బావా అని అంటుంది నవ్వుతూ ఆద్య. అంటే అని ఆద్య మొహంలోకి చూసేసరికి అల్లరిగా నవ్వుతున్న ఆద్యని చూసి, దొంగ మొహందానా, 4 రోజుల నుంచి ఎంత బతిమలాడించుకున్నావే అని ఆద్యని గట్టిగా హగ్ చేసుకుంటాడు విజయ్. యవ్వనంలో ఉన్న ఇద్దరికి ఆ స్పర్శ కొత్త అనుభూతుల్ని పరిచయం చేస్తుంటే, ఇరువురి శరీరాలు ఇంకేదో కావాలని గోల చేస్తుంటే, అన్నిటికీ ఇంకా హద్దు ఉంది అని ఒకరికి ఒకరు వారి మనసుకి చెప్పుకుంటూ కొత్త అనుభూతులని ఆస్వాదిస్తూ ఉండగా, రూమ్ డోర్ తెరుచుకోవడంతో, డోర్ పక్కనే ఉండడంతో డోర్ వెనక్కి వెళ్ళిపోతాడు ఆద్యని తీసుకొని విజయ్. ఇద్దరు డోర్ వెనక్కి ఉండడం వల్ల నైనికి దొరకకూడదని పూర్తిగా ఒకరిలో ఒకరు ఇమిడిపోయినట్లుగా, ఒకరే ఉన్నారా అన్నట్లుగా హత్తుకుపోయి ఉంటారు ఇద్దరు. డోర్ తీసి రూమ్ అంతా ఒకసారి తేరిపారా చూసి, తన రూమ్లో తనే ఎందుకు దాక్కుంటుంది, నేను వస్తానని తెలుసు కదా అనుకొని బయటికి వచ్చి డోర్ వేసేస్తుంది నైని. బావా, దూరం జరుగు, కష్టంగా ఉంది అని ఆద్య అనడంతో, కష్టపడడం ఎందుకే, ప్రొసీడ్ అయిపోదామా అంటాడు నవ్వుతూ. చంపుతా అని విజయ్ని ఒక్క తోపు తోస్తుంది ఆద్య. అబ్బా రాక్షసి, నాకు కూడా కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయిలేవే, నేనేమీ అంత కక్కుర్తివాడిని కాదులే అని ఆద్యాన్ని దగ్గరికి లాక్కొని బుగ్గ మీద ముద్దు పెట్టి,
వెళ్దామా బయటికి అని అడుగుతాడు విజయ్. అక్కడే ఉందిగా, వెళ్తే మనమే దొరికిపోతాం. మిగిలిన వాళ్ళందరూ ఎక్కడ దాక్కున్నారు? సర్లే కూర్చుందామని సోఫాలో విజయ్ కూర్చొని తన ఒడిలో ఆర్చిని కూర్చోబెట్టుకుంటాడు. బాల్కనీలో డోరు వెనక దాక్కున్న అద్వైత్, ఇది ఇల్లంతా వెతుకుతున్నట్లుంది, ఎక్కడ దొరుకుతారు ఎవరైనా అని తొంగి చూసేసరికి మొత్తం కళ్ళతోటే స్కాన్ చేస్తున్న నైని కనిపించగానే దాని పేరుకు తగ్గట్టు ఆ కళ్ళతోటే వెతకడం మొదలుపెట్టిందిగా. మనిషి అక్కడే నిలబడి అని అనుకొని, ఇంతకీ ఈ వినీత్ గాడిని తీసుకొని భూమి ఎక్కడ దాక్కుందో. విజయ్ బాబు అయితే మాత్రం డెఫినెట్గా ఆద్య రూమ్లో దొరికిన ఛాన్స్ని మిస్ అవ్వకుండా యూస్ చేసుకుంటాడు, అందులో డౌట్ లేదు అని నవ్వుకుంటాడు అద్వైత్. బాల్కనీ డోర్ తీసి ఉండడంతో నైనికి అనుమానం వచ్చి బాల్కనీ వైపు వెళ్తుంది. అమ్మో, ఇది ఇటువైపే వస్తుందిగా అనుకుంటూ తలుపు సందులో సైలెంట్గా నిలబడతాడు అద్వైత్. బాల్కనీలోకి వచ్చిన నైని, ఇక్కడ కూడా ఎవరూ లేరేంటి, వీళ్ళందరూ ఎక్కడున్నారా బాబు, అన్ని రూమ్లు చూశాను, కిందకేమైనా వెళ్ళారా వీళ్ళు అనుకుంటూ వెనక్కి తిరుగుతుండగా బాల్కనీ డోర్ కింద నుంచి చెప్పులు కనిపించడంతో ఇక్కడ ఉన్నావా అనుకుంటూ కిందకి వంగి ఆ కాళ్ళ మీద చిన్నగా గోళ్లతో గీరుతుంది. ఇస్ అంటూ సౌండ్ చేసేసరికి బయటికి రండి సార్, కనిపెట్టేశానులే కానీ అని అంటుంది నైని. నువ్వు కనిపెట్టినా మళ్ళీ నువ్వే దొంగ, టైం దాటిపోయింది, 10 నిమిషాల్లో పట్టుకోవాలి మనుషుల్ని, కానీ నువ్వు అరగంట నుంచి వెతుకుతూనే ఉన్నావు, కాబట్టి మళ్ళీ నువ్వే నెంబర్స్ కౌంట్ చేసుకొని మమ్మల్ని వెతకాలి అని అనడంతో ఇది తూచ్ అని అంటుంది నైని. తూచ్ ఏంటి, రూల్ అదే, లేకపోతే రోజంతా వెతుకుతూనే ఉంటారా ఏంటి అని వాదించడం మొదలు పెడతాడు అద్వైత్. అద్వైత్కి ధీటుగా నైని కూడా వాదించడం మొదలు పెడుతుంది. విజయ్ ఆద్య వాళ్ళ ప్రేమలో సరిగమలు నేర్చుకోవడం మొదలుపెట్టి వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటే వీళ్ళిద్దరూ వాదించుకుంటూ వాళ్ళ లోకంలో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ లోపల జరుగుతున్నది ఏంటనేది ఎవరికీ తెలీదు. వినీత్ పాటలు వింటూ వింటూ తను వేసుకున్న టాబ్లెట్లు పవర్కి ఎక్కువసేపు మెలకువతో ఉండలేడు కాబట్టి సోఫా వెనకే కింద పడుకుండిపోతాడు. ఆ రూమ్లో జరుగుతున్నది ఏది ఆ పిచ్చివాడికి కూడా తెలీదు. భూమి తన చేయిని పాపిటిన పెట్టుకొని చూసేసరికి వేలికి అంటిన రక్తం చూసి ఏం చేశారు సార్ అని అడుగుతుంది వణికే గొంతుతో. తెలిసినప్పుడు మళ్ళీ అడగడం ఎందుకు అంటాడు దక్ష్. ఇలా ఎందుకు చేశారు సార్, అయినా మీరేదేదో మాట్లాడుతున్నారు, అవన్నీ కరెక్ట్ కాదు, ఇలా పెట్టినంత మాత్రాన మీరన్నది జరిగిపోదు అని వెంటనే తన చీర చెంగుతో పాపిటి మొత్తం తుడుచుకోవడం మొదలు పెడుతుంది భూమి. భూమి తుడిచే కొద్దీ మళ్ళీ తన చేతికి ఇంకా రక్తం వస్తూనే ఉండడంతో మళ్ళీ పెడుతూ ఉంటాడు దక్ష్. ఏమైంది సార్ మీకు అసలు అని కోపంతో ఒక చేత్తో వెనక్కి తోస్తుంది దక్షిని. కొంచెం కూడా కదలడు దక్ష్. అసలు మీరేం చేశారో మీకైనా అర్థమవుతుందా, ఎందుకు ఇలా చేస్తున్నారు, అంతా మీ ఇష్టమేనా అని బాధగా అడుగుతుంది భూమి. ఎందుకు ఇలా చేశారు సార్, మీరేం చేస్తున్నారో మీకైనా అర్థమైందా, అంతా మీ ఇష్టమేనా అని బాధగా అడుగుతుంది భూమి. కోర్స్ నా ఇష్టం ఒక్కటే సరిపోదు, నీకు కూడా ఇష్టం ఉండాలి, కానీ తప్పలేదు, నువ్వు చెప్పింది నిజమని నేను నమ్మాలి అంటే ఇది నువ్వు యాక్సెప్ట్ చేసి తీరాలి అంటాడు దక్ష్. నేను చెప్పింది నిజమా అబద్ధమా అని మీరు నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు, కానీ నేను దీనిని యాక్సెప్ట్ చేయలేను అని కోపంగా అంటుంది భూమి. ఓహో, నల్లత్రాజుకి భయం పోయి ధైర్యం వచ్చిందే నా భార్యగా మారిపోగానే. మీ భార్య, ఆ మాట అనకండి సార్ అని అంటుంది తల వంచుకొని. ఏ, నేను నచ్చలేదా, నీ పక్కన నేను సూట్ అవ్వనా, నీ భర్తగా నీకు పనికిరానా, 6 అడుగుల 3 అంగుళాలు ఉన్నాను, నీ కలర్కి మ్యాచ్ అయ్యే కలర్లోనే ఉన్నాను, ఫిజిక్ కూడా బాగానే ఉందని అనుకుంటున్నా, టోటల్గా బాగానే ఉంటాను, నీ పక్కన సెట్ అయిపోతానులే, నాకంటే అందగాడు కావాలని అనుకుంటున్నావా ఏంటి అని అడుగుతాడు కళ్ళెగరేస్తూ. ఇన్ని సంవత్సరాలలో దక్ష్ ఇలా కూడా మాట్లాడతాడా అన్నది అర్థం కాలేదు భూమికి. అందుకే షాక్గా చూస్తూ ఉండిపోతుంది. ఏంటి,
ఈయన ఇలా కూడా మాట్లాడతారా అని అనుకుంటున్నావా? ఏమో, నీ దగ్గర నేను ఫ్రీగానే మాట్లాడుతున్నాను. అక్షయ తర్వాత నీతో మాత్రమే ఇలా మాట్లాడుతున్నాను. ఇంతకీ నేను నచ్చానా నచ్చలేదా? నీకు సూట్ అవుతానా అవ్వనా? నీ పక్కన నేను సరిపోతానా సరిపోనా అని అడుగుతాడు దక్ష్. ఏం మాట్లాడుతున్నారు సార్? మీకు అంతా జోక్గా ఉందా అని అంటుంది కోపంగా. జోక్ అని నేనన్నానా? మరి మీరేం మాట్లాడుతున్నారు సార్? మీకేం తక్కువ? మీ పక్కన నేను సరిపోను. నా గురించి మీకు తెలిసి కూడా ఎందుకు ఇలాంటి స్టెప్ తీసుకున్నారు? మీరెక్కడ, నేనెక్కడ సార్? ఇది అందరికీ తెలిస్తే, నా గతం తెలిస్తేనే నన్ను ఎలా చూస్తారో అని భయపడుతుంటే, ఇప్పుడు మీరు ఇలా చేసి అందరి ముందు నన్ను దోషిలా నిలబెట్టాలి అనుకుంటున్నారా? నా వల్ల అందరికీ కష్టాలే తప్ప సంతోషాలు ఉండవు సార్. నా వల్ల ఎవరికి ఏమీ నష్టం జరగకూడదని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటుంటే మీరెందుకు సార్ కోరి కష్టాలు తెచ్చుకోవాలని చూస్తున్నారు? వీటన్నిటికీ నేను సెట్ అవ్వను సార్. ముఖ్యంగా మీకు ఏ విధంగానూ నేను సరిపోను. పని అమ్మాయిగా ఉండాల్సిన నేను మీ పక్కన నిలబడగలనని ఎలా అనుకుంటున్నారు అని అనగానే కోపంగా చూస్తాడు దక్ష్. మీరు కోపంగా చూసినా అదే నిజం సార్. నేనే విధంగానూ ఎందులోనూ మీకు సరితూగే మనిషిని కాదు. ఇదంతా వద్దు సార్. నేను వీటన్నిటికీ చాలా దూరం సార్ అని అనగానే భూమి చేయి పట్టి దగ్గరికి లాగి, అందుకే ఆ మాట అన్నావు కాబట్టే నేను ఈ స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది. నువ్వు నా పక్కన ఎందుకు సెట్ కావు అని భూమి చెయ్యి పట్టి అలాగే అద్దం ముందుకు తీసుకువెళ్ళి తన పక్కన నిలబెట్టి చూపించి, ఇప్పుడు చూడు నువ్వు నా పక్కన బాగున్నావా లేదా అని అడుగుతాడు దక్ష్. ఏమిటి సార్ ఇదంతా అని ఏడుస్తూ అడుగుతుంది భూమి. అస్సలు యాక్సెప్ట్ చేయలేకపోతుంది దక్ష్ చేసిన పనిని. ముందు ఆ ఏడుపాపు, నాకొస్తున్న కోపానికి కొట్టేస్తాను కూడా ఇంకా అని అంటాడు కోపంగా. ఏడ్చేలా చేసింది మీరే, మళ్ళీ ఇప్పుడు ఏడుపాపే అంటే ఎలా అని అడుగుతుంది ఏడుపు గొంతుతో. అలా కూడా ముద్దుగా కనిపిస్తున్న భూమిని చూసి చిన్నగా నవ్వుకుంటూ తన చేతితోనే భూమి కన్నీళ్లు తుడుస్తూ, నువ్వు కారుస్తున్న ఈ కన్నీళ్లు చూడలేక నేను ఈ స్టెప్ తీసుకున్నాను. నువ్వు చేసే పనులకి కోపం వచ్చింది. ప్రస్తుతం నీ మీద ప్రేమతోనో జాలితోనో నేను నీ నుదుటన రక్త సింధూరం పెట్టలేదు. జాలి పడితే నీకు సెక్యూరిటీ ఇచ్చి నిన్ను సేఫ్గా ఎక్కడో అక్కడ భద్రంగా దాచేస్తాను. ప్రేమ అంటావా, దాని గురించి నేను అసలు ఆలోచించను. తప్పకుండా ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాలి ఇంక 2 ఏళ్లలో. ఆ ఎవరో ఒకరు నువ్వైతే బాగుంటుంది అని డిసైడ్ అయిపోయా. దానికంటే ముందు మామయ్యని మా అమ్మని దృష్టిలో పెట్టుకొని మరీ నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. మీ పెదనాన్నగారు నిన్ను నాకు ఇచ్చి కట్టబెట్టాలని చాలా ఆశపడుతున్నారు. ఇక మీ మేడం, అదే మా అమ్మ, నిన్ను ఇంటికి తీసుకువచ్చిన సంవత్సరంలోనే డిసైడ్ అయిపోయింది నాకు కాబోయే భార్య నువ్వైతే బాగుంటుందని. దక్ష చెప్తుంటే ఆ మాటలకి షాక్గా చూడడం భూమి వంతయింది. నీకు చిన్న గాయమైందని అంటేనే ఎంత విలవిలలాడిపోయారో వాళ్ళు నీకు తెలియదు. నువ్వు మత్తులో ఉన్నావు ఆ టైంలో. అలాంటిది ఇల్లు వదిలి వెళ్ళిపోతాను అని అంటున్నావు. పైగా పెళ్ళి లేదు నా జీవితంలో అని పిచ్చివాగుడు వాగుతున్నావు. నువ్వు చెప్పింది నిజమైనప్పుడు ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అనుకుంటున్నావు? ఎందుకు నిన్ను నువ్వే శిక్షించుకోవాలి అనుకుంటున్నావు? ఎవరో అన్న మాటలు పట్టుకొని. కాబట్టి అలాంటి పిచ్చి ఆలోచనలు మానేస్తావని నేను ఈ స్టెప్ తీసుకున్నాను. ఇదేదో జోక్గానో సరదాగానో చేయలేదు నేను. లేకపోతే నాకేదో అధికారం ఉంది కదా అని నిన్ను ఇబ్బంది పెట్టాలని కూడా చేయలేదు. చాలామంది అమ్మాయిలు నా వెనక అందం, ఆస్తి, నా ఫిజిక్ చూసి నన్ను చేరుకోవాలని చూస్తున్నారు. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాను. నీ ఆత్మాభిమానం నాకు నచ్చింది. ఇక ఎక్కువ ఆలోచించకు. ఇందాకేదో వాగుతున్నావుగా, చదువు అయిపోగానే వెళ్ళిపోతాను, ఉద్యోగం చూసుకొని అని. వెళ్ళనిస్తారు అనుకుంటున్నావా అందరూ? ఏ రోజైతే
ఈ ఇంట్లో అడుగు పెట్టావో ఆ రోజే ఈ ఇంట్లో నీకు శాశ్వత స్థానం వచ్చేసింది. ఇప్పటి వరకు నేనంటే భయం మాత్రమే ఉంది కదా నీకు? ఇప్పటి నుంచి ఇష్టపడడం నేర్చుకో. వేదాంత ధోరణిలోకి వెళ్ళిపోయి నా జీవితంలో పెళ్లి లేదు, నేను ఇలాగే ఉంటాను అంటే ఎవ్వరూ ఊరుకోరు ఇక్కడ. తప్పకుండా పెళ్లి చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. అప్పుడేం చేస్తావు? నువ్వేం టెన్షన్ పడనవసరం లేదు. ఈ క్షణం కూడా ఇలా నేను చేశాను అంటే అందరూ సంతోషించే వాళ్ళే తప్ప ఎవరు వ్యతిరేకించే వాళ్ళు లేరు ఈ ఇంట్లో. కానీ ఇప్పుడు నేను చెప్పాలి అనుకోవడం లేదు. ఎందుకంటే నువ్వు కూడా పూర్తిగా నన్ను ఇష్టపడ్డప్పుడు తప్పకుండా చెప్దాము వాళ్ళకి. అసలు ఇంత ఎక్స్‌ప్లనేషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. ఇంతవరకు ఎవరికీ నేనిలా ఎక్స్‌ప్లనేషన్ కూడా ఇవ్వలేదు. నాకు తెలుసు ఒక ఆడపిల్లని తనకిష్టం లేకుండా పెళ్లి చేసుకోవడం చాలా తప్పని. బేసిక్‌గా నాకు ఆడపిల్లలు ఏడిస్తే అసలు నచ్చదు. వాళ్ళెప్పుడు ధైర్యంగా ఉండాలని కోరుకుంటాను. ఎట్ ద సేమ్ టైం పొగరుగా ఉన్న వాళ్ళు కూడా నాకు నచ్చరు. ప్రతిసారి నువ్వేడుస్తుంటే నీ కష్టమేంటో తెలుసుకొని ఆ కష్టాన్ని నీ నుంచి దూరం చేయాలని చాలాసార్లు అనుకున్నాను. ఎందుకు నాకు అలా అనిపించేదో నాకు కూడా తెలీదు. కానీ నువ్వు నోరు తెరిచి చెప్పాలని అనుకోవడం లేదని అర్థమయ్యాక నీ గతం తెలుసుకోవడానికి ప్రయత్నం కూడా చేశాను నేను. చేస్తున్నాను కూడా. నీ గతం తెలుసుకొని నీ గతంలో ఉన్న నీ బాధలు తొలగించి మీ వాళ్లకు నిన్ను దగ్గర చేయాలి అనుకున్నాను. కానీ నువ్వు చెప్పింది విన్నాకే అర్థమైంది నేనేం చేయాలి అనేది. ఈ స్టెప్ నేను ఈరోజు తీసుకోవడానికి కారణం నువ్వే. నువ్వు చెప్పింది నేను నమ్మాను. ఎందుకంటే నీ కళ్ళల్లో నీ మాటల్లో రెండిట్లో నిజాయితీ కనిపించింది నాకు. అది కాక నిన్ను ఇన్ని సంవత్సరాలుగా అబ్జర్వ్ చేశాను. అబద్ధం ఆడవు. ఏదైనా చెప్పడానికి ఇష్టం లేకపోతే దాని నుంచి తప్పించుకుంటావు తప్ప ఏదో ఒక అబద్ధం ఆడాలని మాత్రం చూడవు. కాబట్టి నువ్వెట్టి పరిస్థితుల్లో అబద్ధం చెప్పవని నాకు తెలుసు. మరి అదే నిజమైనప్పుడు ఎందుకు నువ్వు ఒక గిరి గీసుకొని వాళ్ళన్న విధంగానే ఉండాలి అని కోరుకుంటున్నావు? వాళ్ళన్న మాటల్ని పట్టించుకొని అందులో నుంచి బయటికి రాలేకపోవడం కష్టమే నీకు. కానీ రావాలి. ఒక ఆడపిల్లకి తనకిష్టం లేకుండా అలా నుదుటన సింధూరం దిద్దడం తప్పే, ఒప్పుకుంటాను. కానీ నువ్వు ఉన్న పరిస్థితుల్లో ఇది చాలా అవసరం. నీ గతాన్ని మరిచిపోయి నువ్వు భవిష్యత్తుని అందంగా మలుచుకోవడానికి ఈ క్షణం నుంచి ప్రయత్నం చేయడానికి నీకిది చాలా అవసరం. ఇంకోసారి నేను దానికి పనికిరాను, దీనికి పనికిరాను అని ప్రతిదానికి దూరంగా ఉన్నావు అంటే మాత్రం తోలు ఒలిచేస్తా. నా సంగతి తెలుసు కదా. ఈరోజు నేనేదో సింధూరం పెట్టాను కదా అని రోజు పెట్టుకొని అందరి ముందు టెన్షన్ పడాల్సిన అవసరం కూడా నీకు లేదు. ఇక్కడ పెట్టుకో కుంకుమ, నా గుర్తుగా అని బొట్టు కింద వేలు పెట్టి చూపిస్తూ. లేకపోతే చెప్పు, రోజు నేనొచ్చి పెడతా. ఇది నువ్వు ఈ ఇంటి గడప దాటకుండా ఉండడానికి నేను గీసిన రేఖ అనుకో. ఆనాడు లక్ష్మణుడు గీసిన గీతని సీత దాటి రావణాసురుడు చెరలో చాలా నెలలు ఉండిపోయింది. ఈనాడు నీ భర్తగా నేను గీసిన ఈ గీతను నువ్వు దాటి వెళ్ళావా? రావణాసురుడు చెరలో ఉంటావో లేదో తెలియదు, కానీ నా కోపానికి మాత్రం బలైపోతావు. నిన్ను నా భార్యగా నేను ఫిక్స్ అయిపోయాను. నువ్వు కూడా నన్ను భర్తగా ఫిక్స్ అయిపో. ఇప్పుడు నీకు నీ భర్త ఉన్నాడు తోడుగా అనేది గుర్తుపెట్టుకో. బాగా ఆలోచించుకో. పిచ్చి పిచ్చి నిర్ణయాలు ఏమైనా తీసుకున్నావో నా కోపాన్ని రుచి చూస్తావు నల్లత్రాచు. కాబట్టి అనవసరమైన ఆలోచనలు మానేసాయి. నేను ఇంత ఎక్కువ మాట్లాడడం, ఇలా ఒకరికి ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం ఇదే మొదటిసారి. కారణం నీ లైఫ్ని నా చేతుల్లోకి తీసుకున్నాను కాబట్టి. ఇక నుంచి నువ్వు నాతో ఉండాలి కాబట్టి, నా ఉద్దేశం ఏంటో, నా మనసేంటో నీకు తెలియాలి కాబట్టి ఇదంతా చెప్పాను. ఇక నుంచి చెప్పడాలు, బతిమిలాడడాలు, బుజ్జగించడాలు ఏమీ ఉండవు. నీ డౌట్స్ ఇంకా ఏమైనా ఉన్నాయా? క్లియర్ అయిపోయాయా అని అడుగుతాడు దక్ష్. దక్ష్ మాటలకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు భూమికి. కథ కొనసాగుతుంది.
మరి దక్ష్ ఇంత చెప్పాక కూడా మన భూమి గారు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఏం చేయబోతుంది, ఇవన్నీ తెలియాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోవాలి. లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి యార్. అలాగే ఒక చిన్న కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజన్.